ఈరోజు ప్రముఖ దినపత్రికలు, ముఖ్యంగా ఈనాడు దినపత్రికలో ఒక ప్రముఖమైనటువంటి హెడ్డింగు, పొగాకు రైతుల గోడు పట్టదా. పొగాకు రైతుల గోడు పట్టదా. ఎందుకు హెడ్డింగ్ ఇవ్వాల్సి వచ్చింది? ఈ వారం రోజుల్లో కూడా ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో అనేక చోట్ల రైతాంగం పొగాకు కొనాలని, పొగాకు గిట్టుబాటు ధర ఉండాలని పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా కందుకూరు, కొండేపి, ఎక్కడైతే పొగాకు ఎక్కువ పండేటటువంటి ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాలంతా కూడా ఆందోళన చేస్తున్నారు. ఒంగోలు, అలాగే ఒంగోలు కలెక్టరేట్ దగ్గర కూడా వేలాది మంది రైతులు ఆందోళన చేశారు. మరో ఆందోళన కూడా సిద్ధమవుతున్నారు. ఏమిటి వాళ్ళు కోరుతున్నటువంటిది? వర్జీనియా పొగాకు ముఖ్యంగా మన రాష్ట్రంలో ఇతర ప్రాంతాలతో కంటే కూడా ప్రకాశం జిల్లాలో మరి వేలాది ఎకరాల్లో వర్జీనియా పొగాకు సాగు అవుతుంది, మనందరికీ తెలిసినటువంటి విషయమే. వాస్తవంగా పొగాకు సాగు ఖర్చులు విపరీతంగా పెరిగాయి. 3 ఏళ్ల క్రితం ఒక ఎకరం పొగాకు సాగు చేయటానికి 1,43,000 ఖర్చు అయితే ఈరోజు ఆ ఖర్చు 1,86,000 చేరుకుంది. అంటే ఒక ఎకరం పొగాకు సాగు చేయడానికి 1,86,000 ఖర్చు అవుతుందనేది ఇవాళ రైతాంగం చెప్తున్నటువంటి అంశం. వాస్తవంగా పొగాకుకి గత సంవత్సరం, ఎందుకంటే పొగాకు కొనుగోళ్లు చేయించడానికి మీ అందరికీ తెలుసు, పొగాకు బోర్డు అని ఉంటుంది. చాలా శక్తివంతమైనటువంటి బోర్డు అది. కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉండేటటువంటి బోర్డు. పొగాకు బోర్డు యొక్క ప్రధానమైనటువంటి బాధ్యత రైతాంగానికి లాభం జరిగేటట్టు చూడటం. గత సంవత్సరం వర్జీనియా పొగాకు ప్రారంభ ధర, కిలోకి ప్రారంభ ధర 280 రూపాయలు ఉంది. గరిష్టంగా చివరికి వచ్చేసరికి 366 రూపాయల దాకా వెళ్ళింది. అంటే ఒక కిలో పొగాకుకి 280 రూపాయలు ప్రారంభ ధర ఉంటే గరిష్టంగా అది 366 రూపాయలకు కూడా వెళ్ళింది. కానీ ఈ సంవత్సరం చాలా దుర్మార్గంగా కనిష్ట ధర 160 రూపాయలుగా కంపెనీలు నిర్ణయించింది. 160 రూపాయలు. ఎక్కడ 280 రూపాయలు గత సంవత్సరం, ఇప్పుడు 160 రూపాయలు. ఆ 160 రూపాయలకు కొనడానికి కూడా ఇవాళ కంపెనీలు ముందుకు రానటువంటి పరిస్థితి. అలాగే ప్రభుత్వం దృష్టికి ఈ సమస్య వెళ్ళి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు 18వ తారీఖున, అంటే మొన్న 18వ తారీఖున అమరావతిలో ఒక సమావేశం ఏర్పాటు చేశారు. దానికి ప్రకాశం జిల్లా మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు, ముఖ్యంగా గొట్టిపాటి రవికుమార్, ఆ ప్రాంత మంత్రులు ఉన్నారు. బాల వీరాంజనేయ స్వామి గారు కొండెప్పి నుంచి గెలిచారు. గొట్టిపాటి రవికుమార్ అద్దంకి నుంచి గెలిచారు. ఆ ప్రాంతం అంతా పొగాకు ఎక్కువ సాగు అవుతూ ఉంది. ఆ మంత్రులు, ముఖ్యమంత్రి గారు, టొబాకో బోర్డు అధికారులు, వ్యాపారులు, రైతులు సమావేశం జరిగింది. ఆ సమావేశంలో ముఖ్యమంత్రి గారు 2 సూచనలు చేశారు. మొదటి సూచన, ఎట్టి పరిస్థితుల్లో కిలో 200కి తక్కువకి కొనడానికి వీల్లేదు, నో బిడ్ ఉండకూడదు. ఈ 2 పాయింట్లు ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. అంటే గౌరవ ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి 200 రూపాయలకి తక్కువ కొనడానికి వీల్లేదు అని చెప్తే ఈరోజు కూడా అది అమలు జరగటం లేదు. 160 రూపాయలకు కూడా కొన్నటువంటి పరిస్థితి ఈరోజు ఉన్నది. అంతేకాదు, గత 3 నెలల్లో అది వ్యాపారులు కొన్నది కేవలం 20 మిలియన్ల పొగాకు మాత్రమే. ఈ మొత్తం తమాషాలు ఏంటంటే బోర్డు అధికారులు కూడా చాలా సందర్భాల్లో రైతుల పక్షం వహించకుండా వ్యాపారుల పక్షం వహించడం కూడా మనకు కనపడుతున్నటువంటి విషయం. అందుకని ఈరోజు ఆంధ్రప్రదేశ్లో పొగాకు రైతులు చాలా ఆందోళన చెందారు. వాస్తవంగా గత సంవత్సరం ప్రకాశం, గుంటూరు తదితర జిల్లాల్లో బ్లాక్ బెర్రీ టొబాకో అని పండుద్ది. బ్లాక్ బెర్రీ టొబాకో అని రైతులు కంపెనీల అనుమతితోనే వేశారు. ఆ కంపెనీలు కొనలా. అప్పుడు రైతాంగం పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. గుంటూరు వచ్చి నేను కూడా ఆందోళనలో పాల్గొనడం జరిగింది. ఆందోళన తర్వాత కొంత కదలికి వచ్చి ప్రభుత్వం జోక్యం చేసుకుని కొంతమేరకు కొనటం అనేది జరిగింది. కానీ ఈ సంవత్సరం వర్జీనియా టొబాకో అంటే టొబాకో బోర్డు అధీనంలో ఉంటుంది. ఇది టొబాకో బోర్డు మరింత సమర్థవంతంగా వ్యవహరించాలి. అలాగే ప్రభుత్వం కూడా జోక్యం చేసుకుని ముఖ్యమంత్రి గారు మళ్ళోసారి రివ్యూ చేసి పొగాకు రైతులు, ముఖ్యంగా పొగాకు రైతులతో పాటు రైతు సంఘాలు కూడా ఉన్నాయి, వాటిని కూడా పిలిచి బోర్డు అధికారులను కూర్చోబెట్టి, వ్యాపారులను కూర్చోబెట్టి పొగాకు రైతులకు నష్టం జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఏవైతే ముఖ్యమంత్రి గారు చెప్పారో ఆ నిర్ణయాలు అమలు చేయించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి గారి మీద ఉంది. వెంటనే ప్రభుత్వం
పొగాకు రైతాంగాన్ని ఆదుకోవాలని నేను కోరుతూ ఈ వీడియోని ముగిస్తున్నాను. కేఎస్ లక్ష్మణరావు పీపుల్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ప్రోత్సహించండి.